రవి గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు రెస్టారెంట్కి వెళ్తారు. ఇక తన గర్ల్ ఫ్రెండ్కి ఏదైతే ఇష్టమో రవి కూడా అదే తెచ్చుకుంటాడు. అదేంటి, నీ ఇష్టం నీకు ఉంటుంది కదా, నా ఇష్టం కోసం నీ ఇష్టాన్ని చంపుకోవాల్సిన అవసరం లేదు కదా, నీకు నచ్చింది తెచ్చుకోవచ్చు కదా అంటే, ఇప్పటి నుంచి నీ ఇష్టమే నా ఇష్టం, నువ్వేది తింటే నేను కూడా దాన్నే తింటాను, నువ్వేది ఇష్టపడితే నేను దాన్నే ఇష్టపడతాను, అయినా మన ఇద్దరం ఒకటైనప్పుడు టేస్ట్లు మాత్రం వేరే ఎందుకు ఉండాలి, నీ ఇష్టాన్ని నువ్వు వదులుకోకు, నీ కోసం నీ ఇష్ట ప్రకారం నేను నడుచుకుంటాను అంటూ ఎంతో ముద్దుగా చెప్తాడు. రవి అయితే మాత్రం మాటలు అలా చెప్పేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అంటే, ఇక రెస్టారెంట్కి వెళ్ళాలి కదా, లేట్ అయిపోతుంది అని చెప్పేసి అంటాడు. వెళ్ళాలా, తప్పదా అంటే, వెళ్ళాలి కదా అంటే, ఈ పూటకి డుమ్మా కొట్టొచ్చు కదా, అలా కుదరదు కదా, జాబే కదా అంటూ ఇద్దరు చాలా హ్యాపీ మూడ్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అట్లా వెళ్ళాలి అంటే నాకు ఐ లవ్ యూ చెప్పాల్సిందే అంటుంది. ఇక రవి గర్ల్ ఫ్రెండ్ అయితే మాత్రం ఇక తప్పక రవి అయితే మాత్రం ఐ లవ్ యూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్తాడు. అలా వెళ్తూ ఉంటే దారిలో మీనా చెల్లెలు సైకిల్ పంచర్ అయిపోయి అటు ఇటు నడవలేక నడుస్తూ ఉంటుంది. అలా నడుస్తూ ఉన్న టైంలో రవి చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అంటే, ఇట్లాగా పూలు ఆర్డర్ ఉన్నాయి ఇవ్వడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటే, మరి ఏంటి సైకిల్ తోచుకుంటూ వెళ్తున్నావు అంటే, సైకిల్ తోచుకుంటూ వెళ్తానని మొక్కుకున్నానులే అంటే, ఓ ఇదో కొత్త మొక్కు ఉందా, ఏ స్వామికి మొక్కున్నావు ఎంతకీ అంటే, చాలే రవి ఇంకా వెటకారం, సైకిల్ పంచర్ పడి తోసుకుంటూ వెళ్తున్నాను అంటే, సరే నేను కూడా అటుగానే వెళ్తున్నాను, నేను డ్రాప్ చేసి వెళ్తానురా అని చెప్పేసి అంటాడు. నీకు ఎందుకులే శ్రమ, నేను వెళ్తానులే అంటుంది. వద్దులేరా అని చెప్పేసి ఇక రవి అయితే మాత్రం మీనా చెల్లిని బండెక్కించుకొని వెళ్తూ ఉంటాడు. ఇదంతా కామాక్షి చూస్తూ ఉంటుంది. అలా కామాక్షి చూస్తూ ఉండగా ఇంట్లో మాత్రం ఇక మీనా మాత్రం ప్రభావతి తిట్టిన తిట్లన్నీ గుర్తు తీసుకొచ్చుకుని మరీ బాధపడుతూ ఉంటుంది. ఈ కాగితాలు ఎలా నా దగ్గరకు రావో నేను కూడా చూస్తాను, వాడు నిన్ను వెనకేసుకొని వస్తున్నాడని తెగ పొంగిపోతున్నావేమో, ఆ వెనకేసుకొని వచ్చే బాలుగాడే నిన్ను ఎప్పుడో ఇంట్లో నుంచి బయటికి గెడతాడు, చూస్తూ ఉండు అంటూ అన్న మాటలన్నీ ఇక మీనా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది. ఇలాగా బాలు వచ్చేసి ఏంటి అలా కూర్చున్నావు, పూలగంప అంటే, పూలగంప లేదు ముళ్ళగంప లేదు, ఇంకోసారి నన్ను అలా పిలవద్దు అంటుంది. ఏమైంది పూలగంప, ఇప్పుడు నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా చెప్పు, వాళ్ళ దుమ్ము దులిపేస్తానంటే ఈ కోపంతో అయిన వాళ్ళందరినీ దూరం చేసుకుంటున్నావు, అది అర్థమవుతుందా నీకు అంటే, నాకు ఈ మాత్రం కోపం లేకపోతే నిన్ను నన్ను మా నాన్నని ఎప్పుడో మూటగట్టి ఇంట్లోంచి బయటపడేసేవాళ్ళు, వీళ్ళందరూ తెలుసా ఆ సంగతి నీకు అని చెప్పేసి అంటాడు బాలు. అయితే మాత్రం అంత కోపంగా ఉండటం కరెక్ట్ కాదండి అంటుంది మీనా. మా నాన్న నిన్ను నమ్మి ఇంటికి ఐదుకలు నీ దగ్గర పెట్టాడు కదా, హ్యాపీగా వెళ్ళిపోవాల్సిన ఫేస్ ఎందుకు అలా డల్గా ఉంది, అయినా నేనేం కావాలని అడగలేదా ఇంటికి ఐదుకలు, నువ్వు అడగపోయినా నీ మీద నమ్మకంతో మా నాన్న ఇచ్చాడు, నువ్వు ఈ ఇంటికి కరెక్ట్ కోడలు అని ఆయన అభిప్రాయం, అలాంటప్పుడు నువ్వు వద్దనాల్సిన అవసరం వచ్చింది, ఆయనే ఇచ్చాడు కదా, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి నీకెందుకు, అయినా కానీ ఊసలు వెనకమాల ఉండి ఊసలు లెక్క పెట్టాల్సిన మా అమ్మని విడిపించి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చావంటే అదంతా నీ పుణ్యమే కదా, నీ గురించి నీకు తెలియదేమో మీనా, కానీ నీ గురించి నాకు తెలుసు, నువ్వు చాలా గుడ్ గర్ల్, చాలా మంచిదానివి, నీ మంచిదనం అర్థమయ్యే మా నాన్న నిన్ను నెత్తి మీద పెట్టుకుంటూ ఉంటాడు అంటూ బాలు బతిమలాడుతూ ఉంటాడు. అలా బతిమలాడటం అయిపోయేసరికల్లా ఇక ప్రభావతికి మీనాక్షి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావు, ఈ మధ్య అసలు మా ఇంటికి వెళ్ళే రావడం మర్చిపోయావు అని చెప్పేసి అని మీనాక్షి ఫోన్ చేయడంతో, ఇంట్లో ఏం జరిగిందో తెలుసా నీకు, ఈ మధ్య ఇంట్లో ఏం జరిగిందో అవన్నీ తర్వాత తెలుసుకుంటానులే కానీ ముందు నేను చెప్పేది విను, అది కాదు మీనాక్షి, ఆ మీనానేమో రోజు తలకు పోసుకుంటూ ఉంటుంది, ఆ బాలుగాడే మీనా కొంగొట్టుకొని తిరుగుతూ ఉన్నాడు అని చెప్పేసి అంటుంది. వాళ్ళు ఎన్నిసార్లు తలకు పోసుకున్నారో తర్వాత నేను కనుక్కుంటాను చెప్తానులే కానీ ముందు నేను చెప్పేది నువ్వు, నీ కొడుకు ఇంటికి ఎంతమంది కోడలు తెస్తారో అర్థం కాకుండా అయిపోతుంది, ఎవడు మనోజ వాడి ఇంట్లోనే ఉన్నాడుగా, కాదు తల్లి బాలుగాడు కూడా బయటికి బాడికి వెళ్ళాడుగా, వాడికి అంత సీన్ లేదు, ఆ మీనా చుట్టూ తిరగటమే సరిపోతుంది, నీ మూడో కొడుకున్నాడుగా రవి, ఇందాకేమో తెల్లతోలు పిల్ల ఒక అమ్మాయిని బండి ఎక్కించుకొని పోయాడు, ఇప్పుడు ఇంకొక ఆమెను ఎక్కించుకొని పోతున్నాడు, తెల్లతోలు పిల్ల బాగుందా, బాగా ఆస్తిపరులేనా, ఓసి నీ దొంపదేగా, ఏ కాడికి ఆస్తిని కొట్టుకొని వస్తావేంటి, ఇంట్లో ఒక పాడు పద్ధతి ఉండి సాగుదా నీకు అని చెప్పేసి అని అరుస్తుంది. ఇంకొక అమ్మాయి ఎవరు, ఇంకెవరు, నీ ఇల్లు పూల కొట్లాగా మార్చే మీనా చెల్లి, అదేంటి అదెందుకు ఎక్కింది నా కొడుకు బండి అసలుకి, దాని సంగతి తేలుస్తాను అంటే, దాని సంగతి తేల్చడానికి నీ కొడుకే ఒకళ్ళమ్మటి ఇద్దరమ్మటి తిరగట్లా, ఊళ్ళో అందరమ్మటూ తిరుగుతున్నాడట్టుంది, అది చూసుకో ముందు వాడిని ఇంటికి రాని వాడి సంగతి చెప్తాను అంటే, ఇంటికి వచ్చిన తర్వాత గొడవ చేస్తే ఈ కాలం పిల్లలు మాటిన్ని రోజులు పోయాయి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కాస్త సైలెంట్గా ఊరుకొని వాడికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటుంది మీనాక్షి. అయితే ఇక అదే పనిలో ఉంటానులే మీనాక్షి అని చెప్తుంది ప్రభావతి.
కాలం కానీ కాలం కలికాలం అని వెనక పెద్దల ఎందుకు అంటున్నారో తెలియదు. ఇప్పుడున్న కలికాలంలో ఈ విభత్సాలేంటో అంతకంటే తెలియదు. ఇవాళ ఉంటామో రేపు పోతామో తెలియని ఈ మనుషుల మధ్య ఇంతల అహంకారాలు, అహంభావాలు, కోపాలు, క్రోధాలు, పగలు, ప్రతీకారాలు, అబ్బో బీభత్సం. ఇప్పుడున్న మనిషి ఇంకొక 10 నిమిషాలకు ఉంటామో లేదో తెలియని ఈ ప్రపంచంలో ఎంతసేటు పగవాడి మీద పడి ఏడవటం, లేదా ఇంట్లో ఆడదాని మీద పడి ఏడవటం, అంతకుమించి ఏం చేతేద్ది ఈ సమాజానికి? మగోడు నేను కష్టపడుతున్నా అంటాడు, ఆడగూతురు నేను కష్టపడుతున్నా అంటది. ఇద్దరి మాటలో కరెక్టే ఉంది. మరి ఇద్దరు ఒకరినొకరిని అర్థం చేసుకొని ఈ సమాజం ఎవరిని అర్థం చేసుకుంటుంది? అసలు ఎవరి కోసం కష్టపడుతుంది, ఎందుకోసం కష్టపడుతుంది అది అనేది ఒక ఆలోచన ఉండాలిగా. పోని ఒకరినొకళ్ళు అనుకునేటప్పుడన్నా అరే ఎందుకు అనుకుంటున్నాం, ఏ సందర్భంగా వస్తున్నాయి కోపాలు, ఏ సందర్భంగా మాటలు అనుకుంటున్నాము, మేము కష్టపడేదంతా ఎవరి కోసము, ఇంత కష్టపడి చేసుకున్న తిండి ప్రశాంతంగా కూర్చొని 2 ముద్దలు తిందాము అంటే అబ్బే అదంతా ఏముండదు. తూర్పు ఒకళ్ళు మొహం పోయిద్ది, పరమట ఒకళ్ళు మొహం పోయిద్ది, ఆ వండిన కూడంతా అలా తగలాడిద్ది. పిల్లలు చూసేసి వీళ్ళు ఎప్పుడు ఇంతే ఇళ్ళ గొడవలు అని చెప్పేసి అనుకొని వాళ్ళ మనన వాళ్ళు పడుకుంటారు. ఇక ఇంటింటి రామాయణం అన్నట్టు ఎవరితో ప్రేమ ఉండాలి, ఎవరితో మంచిగా మాట్లాడాలి, ఎందుకోసం ఇంత కష్టపడాలి, అసలు ఈ బతికే ఎందుకురా బాబు అని విరక్తి చెందే లోపల మొత్తం ఎక్కడి నుంచో మాయమైపోయినట్టుగా అంతా కామైపోయి అందులోకి మళ్ళీ నవ్వులు, పువ్వులు, హ్యాపీనెస్లు, స్నాక్స్, టీలు ఇవన్నీ మొదలైపోతాయి. ఏంట్రా బాబు అసలు ఈ జీవితమేనా? భగవంతుడు అడుగునే ఆట బొమ్మల్లో మనం ఒక బొమ్మలమా అన్నట్టు అయిపోతుంది లైఫ్. అసలు ఎవరు మంచి ఎవరు చెడు ఏమిటో అసలు ఈ లోకం ఎడిపోతుందో ఏమీ అర్థం కాని ప్రపంచం. పద్దెకులు ఎవరికి తగ్గ కష్టం వాళ్ళు చేస్తున్నారు. తల్లికి తగ్గ కష్టం తల్లి చేస్తుంది, తండ్రికి తగ్గ కష్టం తండ్రి చేస్తున్నాడు, పిల్లలకు తగ్గ కష్టం పిల్లలు చేస్తున్నారు. ఎవరు ఊరుకుండట్లేదు. కానీ సాయంత్రం అందరూ ఒక చోట చేరినప్పుడన్నా 10 నిమిషాలు అందరూ హ్యాపీగా ఏదో ఒకటి తినుకుంటా సరదాగా ఏదన్నా మాట్లాడుకుంటూ ఒక 10 నిమిషాలు గడిపితే ఆహా పొద్దుటి నుంచి పడ్డ కష్టం అంతా అందరూ మర్చిపోయి చాలా హ్యాపీగా నవ్వుతూ పడుకొని నిద్రపోతారు. ఎంత కష్టపడ్డా సరే అండి, సాయంత్రం మాత్రం కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో నవ్వుతూ పడుకోవాలి. అంతకుమించిన మనసే మరొక